బేలా మండలంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల గురించి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గుండావారిని కలిసి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేఖా నాయక్ మాట్లాడుతూ రాబోయే ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం ఇస్తే పోటీ చేయడానికి సిద్ధమని అన్నారు. అధిష్టానం తీసుకునే నిర్ణయంపై తన పోటీ ఆధారపడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఒకవేళ అధిష్టానం ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా ఇచ్చే వారి కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేసి ఎంపీని గిఫ్ట్ కింద రేవంత్ అన్నకు పంపిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు సంజయ్ గుండావార్, మాజీ మార్కెట్ చైర్మన్ వామన్ వాంకడే, గిమ్మ సంతోష్, ఎంపీటీసీ నరేష్ రెడ్డి, అంగత్ రాజన్న, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేను ఖానాపూర్లో చూశాను, 2 సార్లు ఎమ్మెల్యే గారు. అక్కడ ఎంత కాదన్నా ఓట్ బ్యాంక్ 30,000 ఎవడెట్టయినా పోని 30,000 ఓట్లు మాత్రం ఆ పార్టీ అది రాక మేము నష్టపోయాము. మరి మేము కూడా 65,000 అక్కడ ఓట్లు తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ కూడా సీనియర్ నాకు గెలిచే దగ్గర కూడా కేవలం గ్రూప్ వల్లనే మనం నష్టపోయాం. ఈరోజు వాస్తవంగా చిన్న లీడర్ నుంచి పెద్ద లీడర్ వరకు మొత్తం అందరు కాంగ్రెస్ పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎవరైతే వస్తారో సీనన్నకి నిజంగా అందరికీ వెల్కమ్ చెప్తున్నారు. ఇలాగే అందరు కాన్స్టిట్యున్సీలో నిన్న ముద్దోలు కూడా తిరిగారు. అక్కడ కూడా చాలామంది సర్పంచ్లు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ కండిషన్ చేసుకుంటున్నారు. ఏ కండిషన్ కూడా మేము ఇవ్వము, పాత క్యాడర్ ఉన్నారు, పాత క్యాడర్కి ప్రయారిటీ ఇస్తూ మేము ముందుకెళ్తామంటే మాకు అది కూడా ఓకే అని చెప్పుకుంటూ పార్టీలో రావడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా చాలా జాయినింగ్స్ అవుతుంది. సీతక్క కూడా మొన్న చెప్తుంది, అన్నిటికన్నా ఆదిలాబాద్ ముదోల్లోనే జాయినింగ్స్ ఎక్కువ ఉన్నారు, వేరే కాన్స్టిట్యున్సీలో లేరని కూడా ఆమె చెప్పడం జరిగింది. మరి మేము కూడా అంటున్నాము అందరికీ ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీలో జాయిన్ చేసుకోమని. ఆసిఫాబాద్లో అయితే అవుతున్నారు, అక్కడైతే మరి ఇంకా ఎక్కువ జాయిన్ చేసుకొని పార్టీని స్ట్రాంగ్ చేయడం మన బాధ్యత. మనం 10 సంవత్సరాల నుంచి వెనుకపడి ఉన్నాము. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, మరి పార్లమెంట్లో కూడా ఇక్కడ నుంచి గెలిపించి పంపారు. ముందే ఏమంటున్నారంటే పబ్లిక్ 4 బీజేపీకి వచ్చింది, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా టీఆర్ఎస్లో అప్పుడు టీఆర్ఎస్ రాలేదు, బీజేపీ వచ్చింది. ఇప్పుడు మన దగ్గర ఒక ఎమ్మెల్యే